హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ అన్ని కూరగాయలు వేసి దప్పడం చేశానండి. ఈ దప్పడం అనేది చాలా రుచిగా ఉంటుందండి. చక్కగా ఈ సమ్మర్లో ఇలా దప్పడం పెట్టుకున్నారంటే రైస్తో సర్వ్ చేసుకొని తింటే గొంతులోకి అలా జారిపోతుంది. ఇలా అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకొని పులుసు పెట్టుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఇలా వాటర్ పోసుకొని ఒకసారి కడిగి మళ్ళీ వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను. ముందుగా ఈ కూరగాయలన్నీ ముక్కలుగా కట్ చేసుకోవాలి, నిలువుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలోకి ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత అన్ని వెజిటేబుల్స్ ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేసుకోవాలి. మునక్కాయ, దోసకాయ, బెండకాయ, టమోటా ఇలా అన్నీ వేసుకోవాలండి. వంకాయ ముక్కలు అనేది ముందుగా ఉప్పు వాటర్లో వేసుకోండి కట్ చేసుకున్నాక, లేదా కండ్రెక్కు తీయి ఇలా వేసుకొని ఒక లోటా వాటర్ పోసుకొని దీనిలోకి ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ముందుగా చింతపండు గుజ్జు వేయకుండా ఇలా ఉడికించుకుంటే ముక్కలు అనేది తొందరగా ఉడుకుతాయండి. దీనిలోకి 2 రబ్బలు కరివేపాకు కూడా వేసుకొని ఉడికించుకోవాలండి. దప్పలం ఒక వంతు ఉడికాక దీనిలోకి 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. కారం వేసుకొని ఇలా గంటతో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ముక్కలు సగం ఉడికాక దీనిలోకి ఇప్పుడు పులుసు పోసుకోవాలండి. ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి పులుసు తీసుకొని ఈ పులుసు పోసుకొని ఇలా గంటితో బాగా తిప్పుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా తీసి దీనిలో ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు కాడలతో సహా ఇలా వేసుకోవాలండి. వేసుకొని గంటితో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దీనిలోకి ఇప్పుడు కొద్దిగా బెల్లం ముక్క బెల్లం కూడా వేసుకున్నాక గంటితో బాగా మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ వేసుకొని పులుసు అంతా ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు పోపు వేసుకుందాం. స్టవ్ మీద కళాయి పెట్టుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కూడా వేగాక దీనిలోకి ఇప్పుడు 2 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలండి. 2 ఎండుమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకొని ఈ పోపుని దప్పలంలో వేసేసుకోవడమేనండి. ఎంతో రుచిగా, టేస్టీగా సమ్మర్ స్పెషల్ దప్పలం రెడీ అయిపోయింది. ఈ దప్పలం మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.